కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని బూరుగుపాడుకు చెందిన వందం దేవ, కరీంనగర్ జిల్లా గన్నేరువరం గ్రామానికి చెందిన కాంపిల్ల రాజ్ కుమార్, రంజిత్, అలాగే ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాకు జేగూరుగొండ మండలం తిమ్మాపూర్కు చెందిన సోడి గంగా, అశోక్ మరియు సుకుమా జిల్లా డోకుపాడు గ్రామానికి చెందిన కల్మా దేవులు మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు నచ్చక అగ్రనాయకుల వేధింపులు తట్టుకోలేక పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు. ఇక గతంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యులకు రివార్డులు అందజేశారు. ఇటీవలే జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యులై మడివి కృష్ణ, ఎర్రంపాడు గ్రామం, అలాగే చర్ల మండలం 4 లక్షలు, 2 పూణెం అడమయ్య, అడవి రామవరం గ్రామాల గూండాల మండలం ₹1,00,000, వెట్టి భీమా, పెండపాడు గ్రామం, చింతకుప్ప, సుకుమా జిల్లాల వారికి ₹1,00,000 నగదును జిల్లా ఎస్పీ చెక్కుల రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో మావోయిస్టు పార్టీ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్న వారి కుటుంబాలకు నిత్యావసర వస్తువులను అందజేశారు. చర్ల పోలీస్ స్టేషన్ లో కమాండ్ కంట్రోల్ ను ప్రారంభించారు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్. ఇక మండలంలో 54 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్, ఐపీఎస్, సిఆర్పీఎఫ్ 51 బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ సునీల్ కుమార్, 141 బెటాలియన్ సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ రాజ్ కుమార్, చర్ల సిఐ రాజు వర్మ, దుమ్ముగూడెం సిఐ అశోక్ మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రమేష్, అశోక్ రెడ్డి, ముత్యం, రమేష్, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.